వార్ వన్ సైడే, పురపోరులో మనదే హవా. బీఆర్ఎస్ కంచుకోట కూడా బద్దలు కావాల్సిందే. హస్తం పార్టీ లీడర్లకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన డైరెక్షన్స్ ఇవి. కానీ 2 మున్సిపాలిటీల్లో యునానిమస్ గేమ్ అధికార పార్టీకి షాక్ ఇచ్చిందట. ఆ 2 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు కూడా వేయకపోవడంతో కంగు తిన్నారట కాంగ్రెస్ నేతలు. దిద్దుబాటు చర్యలు చేపట్టిన లీడర్లు కారు లీడర్లకు గాలం వేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ 2 మున్సిపాలిటీల్లో ఏం జరిగింది? కాంగ్రెస్ పెద్దలు ఎందుకంత రియాక్ట్ అయ్యారు? మున్సిపల్ ఎన్నికల వేళ ట్విస్టులు. వికారాబాద్ ఆలంపూర్లో కాంగ్రెస్ కు షాక్. వికారాబాద్ ఆలంపూర్లో ఒక్కో సీటు ఏకగ్రీవం. యునానిమస్ గా గెలిచిన బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పురపోరులో సత్తా చాటేందుకు సీఎం రేవంత్ తో సహా మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2 నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒలిక్కిపడేలా చేశాయి. ఆలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీస్లో 2 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలవలేదు. ఆలంపూర్ మున్సిపాలిటీలోని 10వ వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక వికారాబాద్ మున్సిపాలిటీలో 15వ వార్డు నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ వేయలేదు. దీంతో ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి యునానిమస్ గా గెలిచారు. మున్సిపాలిటీలలో అన్ని చోట్ల 100కు 100% గెలవాలని టార్గెట్ పెట్టుకుంటే ఇలా జరిగిందేంటని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉలిక్కిపడింది. ఈ 2 కూడా కాంగ్రెస్ కీలక నేతల నియోజకవర్గాలు కావడంతో హస్తం పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారట. వికారాబాద్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా, ఆలంపూరు నియోజకవర్గం నుంచి ఏఐసీపీ కీలక నేత సంపత్ కుమార్ ఉన్నారు. ఇద్దరు ముఖ్య నేతలు ఉన్న చోట 2 సీట్లు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఏంటని ఆరా తీశారట. కీలక నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారట. ఆలంపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారు. అతన్ని చేర్చుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసినా అక్కడ బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఉండడంతో హస్తం పార్టీ నేతల ఎత్తులు వర్కౌట్ కాలేదట. ఇక వికారాబాద్ లో కాంగ్రెస్ తనదైన మార్కు చూపించింది. వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తరపున ఏకగ్రీవమైన కౌన్సిలర్ ను రాత్రికి రాత్రి కాంగ్రెస్ వైపు తిప్పుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకుంది. దీంతో కాంగ్రెస్ పెద్దలు రచించిన ఆపరేషన్ వికారాబాద్ లో సక్సెస్ అయింది. వికారాబాద్ లో జరిగిన ఎపిసోడ్ తో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మున్సిపల్ ఎన్నికలను ఎంత సీరియస్ గా తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. వికారాబాద్, ఆలంపూర్ ఎపిసోడ్ తో మిగతా చోట్ల నేతలంతా అలర్ట్ అయ్యారట. ఏమాత్రం తేడా కొట్టినా పార్టీ పెద్దల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మరింత ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలనే గట్టి పట్టుదలతో ఉన్నారట. బీఆర్ఎస్ కు పట్టున్న చోట పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. పురపోరులో సత్తా చాటేందుకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.